కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. కౌంటింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కడప నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్కు 2 వేరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పులివెందుల జెడ్పీలో మొత్తం 1601 ఓట్లుండగా దాదాపు 7800 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ కోసం 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్క రౌండ్లోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఒంటిమిట్ట జెడ్పీలో మొత్తం 24600 ఓట్లుండగా 19535 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 3 రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున కేటాయించారు. ఆ లెక్కన మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. మొత్తం 100 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప జిల్లాలో మొదటిసారిగా జరిగిన ఉప ఎన్నికలు జిల్లాను రాజకీయ రణరంగంగా మార్చాయి. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు దాడులు, ప్రతిదాడులతో పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని కారణంగా పులివెందుల జెడ్పీ పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. అచ్చువెల్లి, కొత్తపల్లి పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ నిర్వహించారు. ఏజెంట్లతో పాటు కొత్త వ్యక్తులు పదే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓట్లు వేసినట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇక్కడ రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ను వైసీపీ బహిష్కరించింది. పులివెందుల జెడ్పీ బరిలో 11 మంది అభ్యర్థులున్నారు. వైసీపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, టీడీపీ నుంచి లతారెడ్డి పోటీ చేశారు.